తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. అందరికీ నమస్కారం. నమస్కారం నమస్కారం నమస్కారం. భారతీయురాలుగా ఇవే తగ్గించుకుంటే మంచి. కొన్ని నాకు సంబంధించిన నాకు ఉన్న హక్కులతో నేను కొన్ని విషయాలు మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఇది రియలైజేషన్. బట్ నేనైతే ఖరాఖండిగా చెప్పాలని నేను అనుకుంటున్నాను. అబ్బో, ఇవి మత విశ్వాసాలు అనేవి చాలా సెన్సిటివ్ విషయాలు. అవునా? అబ్బా. మరి మొన్నటి దాకా నాకు హిందూ మతం అంటే ఇష్టం అని చెప్పి ఈ XYZ సో కాల్డ్ నిన్న ఎవరో మెట్లెక్కుతూ ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. హైదరాబాద్ నుంచి బయలుదేరిపోయి ఒక నేషనల్ పార్టీకి సంబంధించిన ఒక ఆవిడ ఆయాసపడుతూ అది నేనే దేవుడు పాటలు పాడేస్తూ అసలు ఆవిడ వచ్చిన విషయం కొండ మీద దేవుడికి సంబంధించిన అదేనండి, ఓటర్ల లిస్టు చూసి నేనే పెద్ద ఎదవని అన్నారు. నాకంటే పెద్ద ఒకడు కళ్ళతోడు పెట్టుకుని. నువ్వు ఏ పార్టీ అమ్మా? ఏ పార్టీ నువ్వు? ఎవరు నిజమైన పందికొక్కులు ఉన్నారో మనకు తెలియదు, కానీ పందికొక్కులందరినీ బయటికి తీయడానికి ఆయనే దిగొచ్చినాడు అనిపిస్తోంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఒక భారతదేశానికి సంబంధించిన ఒక నేషనల్ పార్టీలో ఉన్నాం. నీకేంటి అక్కడ పని ఏంటి? ఇప్పుడు జగన్ తిరుమలకు వస్తున్నాడు. రాకూడదు, తిరుపతి వాళ్ళందరూ చేతైతే ఇలాంటి అవమానాలతో ఎందుకు ఇలాగా చేస్తారు మీరు? ఒక రాజకీయ నాయకుల మీరు, మీకు మా మీద బాధ్యత ఉందా? దీని అర్థం ఏమిటో అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? మంచి సామెత. బాధ్యత ఉంటే సాటి కులాన్ని సాటి మతాన్ని అవహేళన చేస్తూ కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే అవమానపరుస్తూ మీరు మాకు ప్రజాప్రతినిధులుగా ఉండే హక్కు మీకుందా ఈ సెక్యులర్ దేశంలో? జోడించి కొట్టేస్తాను. ఎంత చెప్పాలరా నీకు? ఏదో వాట వేసుకుని మనం ఏ దేశంలో బతుకుతున్నాం? ఇప్పుడు నువ్వు ఏమన్నా? అసలు హిందూ మతం అంటే ఇదేనా? నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. అసలు ఇలాంటి దేశంలో సెక్యులరిజం అనే పదానికి అర్థం ఉందా? హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. ఈ ప్రశ్నలు ఎవరో కామన్ మ్యాన్ లేవనెత్తినవి కాదు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి, సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అంతకుముందు ఎంపీగా ఉండి, అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఏదో తేడాగా ఉందేంటి? వారి కుటుంబం దాదాపుగా 50 సంవత్సరాలుగా ఎంపీగానో ఎమ్మెల్యేగానో ముఖ్యమంత్రిగానో ఉంటున్నారు. వారు ఈ దేశం యొక్క సెక్యులరిజాన్ని, ఈ దేశం యొక్క స్వభావాన్ని ప్రశ్నించారు. ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. ఎందుకయ్యా అంటే ఎందుకు? కేవలం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిసింది అని ప్రశ్నించినందుకు. ఆయన తిరుమల వెళ్ళి ప్రాయశ్చిత్తం కోసం దర్శనం చేసుకుంటామని చెప్పారు. సో అక్కడ డిక్లరేషన్ ఒకటి ఇవ్వాలి, అదొక సంప్రదాయం. సంప్రదాయమే కాదు, జీవో కూడా ఉంది, దాన్ని పాటించండి, డిక్లరేషన్ ఇచ్చి మీరు వెళ్ళండి అని అడిగారు. ఏంటిది? నేనున్నాను రా, ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? దానికోసం ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎలాంటి దేశంలో బతుకుతున్నాం మనం? తెలివి ఎక్కువైందిరా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.